హ్మ్. అందరికీ నమస్తే మాస్టర్స్. ముందుగా గురువందనం చేసుకొని మనము ఆహ్, మన జ్ఞాన మానస బోధకి వెళ్ళిపోదాం. ఆహ్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. వంశీ సార్‌కి, సుకన్య మేడంకి నా ఆత్మ ప్రణామాలు. నాకు గురువుగా, మెంటర్‌గా నన్ను వెనక ఉండి నడిపిస్తున్న హైమ మేడంకి నా ఆత్మ ప్రణామాలు. ఎంతో ప్రేమతో, ఎంతో శ్రద్ధతో ప్రతి వారం వింటున్న మీ అందరికీ ఆత్మపూర్వక కృతజ్ఞతలు. ఇంకా నా ఆత్మ ప్రణామాలు. అయితే మాస్టర్స్ మనము మానస బోధని జ్ఞాన కోణంలో గత వారాలుగా తెలుసుకుంటూ వస్తున్నాం కదా! అయితే ఒక్కసారి గత వారం తెలుసుకున్న శ్లోకాల్ని ఒక్కసారి చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. భువిలోన జీవుడు మోక్షంబునందుటకు గీత బోధయ చాలు మనసా. గీత తత్వమును క్షుణ్ణముగా తెలుసుకొని భవసాగరము దాటు మనసా. దాన ధర్మము చేసి పేదలను రక్షించి పుణ్యమును బడయుము మనసా. పుణ్యమే ధనమని భావించి శీఘ్రముగా అద్దాని నార్జించు మనసా. అయితే మనకేం చెప్తున్నారు? ఈ భూమిలో మన జీవుడు ఒక మోక్షాన్ని సాధించటానికి గీత బోధ ఒక్కటే చాలు. అంటే భగవద్గీతని ఒక్కటి ఫాలో అయితే చాలు అని చెప్తున్నారు. మరి ఒక్కసారి మనము చూసుకుంటే ఎన్నో యుగాలు గడిచిపోయినాయి కదా! ద్వాపర యుగం, త్రేతాయుగం ఇలా అన్ని యుగాలు గడిచిన తర్వాత ఇప్పుడు మనము ఈ కలియుగంలో ఉన్నాము కదా! మరి కలియుగానికి ముందు ఉన్న ఆ ద్వాపర యుగంలో మాత్రమే కృష్ణ పరమాత్మ భగవద్గీతని బోధించాడు. మరి ఎందుకలా బోధించాడు? త్రేతాయుగం ఉంది. అంతకుముందు ఉన్న యుగాలున్నాయి కదా! అప్పుడు ఎందుకు మనకి భగవద్గీతని ఇవ్వలేదు? ఈ భగవద్గీతని ద్వాపర యుగంలో అది కూడా కలియుగం మొదలవుతున్నప్పుడు మాత్రమే ఎందుకిచ్చాడు? అప్పుడు మాత్రమే ఎందుకిచ్చాడు అంటే, కలిధర్మం ప్రకారం కలిధర్మం ఏమిటంటే, తను చాలా దారుణాలు జరుగుతాయి. మనము అంటే ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో ఉన్న ఒక్క జీవుని యొక్క మనస్థితి కలియుగంలో ఉండదు. కలియుగంలో మనిషి తను ఎన్నో స్వలోపాలకు, ఈ ప్రాపంచికత్వంలో పడిపోయి, ఎన్నో వాటికి లొంగిపోయి ఉంటాడు. వాటికి ఆకర్షణ ఎక్కువవుతుంది. మాటలు అంటే చెడుకి ఎక్కువగా ఆకర్షితులవుతారు. మంచిని మరిచిపోతారు. దైవాన్ని కూడా మరిచిపోయే స్టేజ్‌కి మనిషి వెళ్ళిపోతాడు అని పరమాత్మ ముందుగానే చూసి, ముందుగానే మనకి ఈ భగవద్గీత అనే దాన్ని ఒక మాన్యుయల్‌గా ఇచ్చేశాడు. చూడండి, ఏదో ఒక వస్తువుని తెచ్చుకుంటాం మన ఇంటికి కొత్తగా. అది ఎలా వాడాలి? ఏం చేయాలి? అని తెలుసుకోవడానికి ఏం చేస్తాము? మాన్యుయల్ చూస్తాము. ఒక కొత్త కూలర్ తెచ్చుకున్నామనుకోండి. ఇంకా కొత్త ఏసీ తెచ్చుకున్నాము. ఆ కంపెనీ ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి? దాన్ని మనం ఏ విధంగా వాడితే దాన్ని మనము రిమోట్ సెట్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా వాడుకోవచ్చు అనేది మాన్యుయల్‌ని బట్టే గదా మనకు తెలుస్తుంది. అంటే దాన్ని తయారు చేసిన వాడికి మాత్రమే మాన్యుయల్ ఇవ్వగలడు. అలా భగవంతుడు పరమాత్మ కాబట్టి ఈ రాబోయే యుగం కలియుగం. ఈ కలియుగంలో నా పిల్లలందరూ, నా బిడ్డలందరూ ఇంత కష్టపడిపోతారు. వీళ్ళని ఈ కష్టం నుంచి నేను బయటకు దాటించాలి అంటే వీళ్ళు ఈ ప్రకారంగా ముందుకు వెళ్తే, నేను ఇస్తున్న దీన్ని ఫాలో అయ్యి వెళ్తే ఈజీగా ఒడ్డుకు చేరుకుంటారు అని మనకి భగవద్గీతని ఆయన అప్పుడే చెప్పాడు. ఈ భగవద్గీతలో మొత్తం 8 శ్లోకాలుంటాయి. అయితే ఈ భగవద్గీతని మనము మాన్యుయల్‌గా భావించాలి. ప్రతి ఒక్క మనిషి కూడా దీన్ని మాన్యుయల్‌గా భావించి, మనల్ని మనం సెట్ చేసుకోవడానికి భగవద్గీతని ఉపయోగించాలి. భగవద్గీత శ్లోకాల్ని నేర్చుకోవాలి. భగవద్గీత శ్లోకాల్లోని అర్థం తెలుసుకోవాలి. తెలుసుకున్న అర్థాన్ని మనము మన నిత్య జీవితంలో దాన్ని ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే మనము ఇంప్లిమెంట్ చేస్తామో, వినడం వరకే కాదు, దాన్ని మనం ఇంప్లిమెంటేషన్‌లోకి ఎప్పుడు తీసుకొస్తామో, యు అప్పుడే మనము దానిని రుచి చూడగలుగుతాం.
చూడండి రామదాస్ అంటాడు కదా! "ఎంతో రుచిరా శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా" అంటాడు కదా! రామనామంలో ఉన్న రుచిని రామదాసు ఎలా తెలుసుకున్నాడు? నిరంతరం రాముని ధ్యానం ద్వారా ఆయన రామనామంలో రుచిని తెలుసుకున్నాడు. "నీ నామము ఎంతో రుచి" అని పాడతాడు కదా! ఎంతో మధురంగా. అలా మనము భగవద్గీతని తెలుసుకోవాలి. అదే చెప్తున్నారు. ఈ భువిలో జీవుడు మోక్షాన్ని సాధించాలి అంటే కృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత ఒక్కటి చాలు. భగవద్గీతాన్ని పట్టుకున్నామా? ఎట్లా పట్టుకోవాలంట అంటే క్షుణ్ణంగా పట్టుకోవాలి. ఏ విధంగా అంటే విన్నామా? తెలుసుకున్నామా? శ్లోకం నేర్చుకున్నామా? కాదు. ప్రతి శ్లోకంలో కూడా ఆయన ఎప్పుడు మనకి సమస్య వచ్చిందా? ఈ సమస్య వచ్చినప్పుడు నువ్వెలా ఉండాలి? ఏమి తెలుసుకోవాలి? ఎలా నడుచుకోవాలి? అనే మార్గాన్ని ప్రతి చోట సూచించాడు. అది సాంఖ్యయోగమే అవ్వచ్చు, విషాద యోగమే అవ్వచ్చు. అది కూడా ఆయన ఎక్కడ బోధించాడు అంటే యుద్ధ రంగంలో, యుద్ధంలో అంటే అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు, అన్నీ అన్నీ వెసులుబాటు ఉన్నప్పుడు అప్పుడు బోధించలేదు ఆయన ఈ గీత బోధిని. ఎప్పుడు బోధించాడు? యుద్ధం. మరణిస్తామో, లేకపోతే విజయాన్ని సాధిస్తామో తెలీదు. తెలియని పరిస్థితి. ఎవరికి వారికి అక్కడ టెన్షన్ వాతావరణమే. అలాంటి వాతావరణంలో ఆయన భగవద్గీతని మనకి అందించాడు. అప్పుడు ద్వాపర యుగంలో అప్పుడు పాండవులు, కౌరవులకే కాదు, ఒక అర్జునుడికే కాదు భగవద్గీతను విన్న అప్పుడు భగవద్గీతని బోధిస్తున్నప్పుడు ఎవరెవరు విన్నారు భగవద్గీతని ఒకసారి చూడండి. భగవద్గీతని ఆయన అర్జునుడికి మాత్రమే ఉపదేశించాడు. అర్జునుడితో పాటు రథంలో ఉన్న వీర ఆంజనేయుడు ఉంటాడు కదా! ఆయన హనుమంతుడు. ఆయన కూడా విన్నాడు. ఈ యొక్క భగవద్గీతని ఇంకా విన్నవాళ్ళెవరు అంటే ఆయన ధృతరాష్ట్రుడికి ఆయన వినిపిస్తాడు గదా! సంజయుడికి ఆ వరం వచ్చింది చూసారా? మనము ఎంతో భాగ్యం చేసుకుంటే తప్ప అంతమంది ఉన్నారు కదా! కౌరవులలో అందరిలో ఒక్క సంజయుడికే ఆయన దివ్య దృష్టిని ఇచ్చి మొత్తం యుద్ధ రంగంలో యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మన లైవ్ ఛానెల్స్ ఇస్తారు చూడండి. అలాగా లైవ్ టెలికాస్ట్ లాగా మొత్తం అక్కడ జరుగుతున్నట్టు ఆయన ధృతరాష్ట్రుడికి వినిపిస్తాడు భగవద్గీతని. వారికి మాత్రమే దక్కింది ఆ భాగ్యం భగవద్గీతని స్వయంగా కృష్ణ పరమాత్మ బోధిస్తున్నప్పుడు వినే భాగ్యము ఆయనకి మాత్రమే దక్కింది సంజయుడికి. వీళ్ళు మాత్రమే భగవద్గీతని విన్నారనమాట. ఈ ఈ విన్నవాళ్ళు తర్వాత వ్యాస మహర్షి గణపతి దేవుడి ఆహ్, ఆయన గణపతి దేవుడు ఆయన రాస్తాడు భగవద్గీతని తర్వాత. మనకి చెప్తారు కదా సార్! మనకి 7 శరీరాలుంటాయి అని. ఆయన ఐదవ శరీరంలోకి వెళ్ళి జరిగిపోయిన దానిని అంటే గతాన్ని చూసి, ఇప్పుడు వర్తమానంలో ఆయన రాస్తాడనమాట వ్యాస భగవానుడు. అలా మనకి భగవద్గీత వచ్చింది. ఇప్పుడు మనకి కలియుగంలో మనం భగవద్గీత శ్లోకాల్ని నేర్చుకుంటున్నాము, చదువుతున్నాము, చూస్తున్నాము, తెలుసుకోగలుగుతున్నాము, అర్థాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నాము అంటే, ఆ వ్యాస భగవానుడి కృపే అని చెప్పొచ్చు. కాబట్టి మనమందరం ఒక్కసారి ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి తర్వాత శ్లోకం ఏంటో చూద్దాం. దాన ధర్మము చేసి పేదలను రక్షించి పుణ్యమును బడయుము మనసా పుణ్యమే ధనమని భావించి శీఘ్రముగా అద్దాని నార్జించు మనసా. అయితే ఏం చేయాలి? మనము ఎప్పుడు దానము, ధర్మము 2 చేసుకుంటూ ఉండాలి. దానము ఏంటి? ధర్మం ఏంటి అంటే మనము ఎప్పుడూ కూడా దానము అంటే మనకున్నంతలో ఎంత ఉంది మనకి? మనకి ఈ రోజువారీలో సపోజ్ ఒక రూ. 1000 ఈరోజు నా ఆదాయం అయితే, ఆ రూ. 1000లో ఒక రూ. 100 ఎంతో నేను దానం చేసుకోవాలి. దానము ఎవరికి చెయ్యాలి అంటే ధనపరంగా దానం చెయ్యొచ్చు, విద్యాపరంగా దానం చెయ్యొచ్చు. ఇంకా ఏ విధంగా అయినా కూడా మనము దానం చెయ్యాలి. అయితే ఆ దాన్ని ఏ విధంగా చెయ్యాలి అంటే ఫలితాన్ని ఆశించి మాత్రం ఎప్పుడూ ఏ దానము చెయ్యకూడదు. మనము ఫలితాన్ని ఆశించి చేశామా అది మనల్ని పుణ్యము అంటే బంగారపు సంకెళ్ళు అని చెప్తారు గదా సార్ మనకెప్పుడు. పుణ్యము అంటే బంగారపు సంకెళ్ళు, పాపము అంటే ఇనుపు సంకెళ్ళు. 2 కూడా సంకెళ్ళే. అవి మనకి మనం వేసుకునే సంకెళ్ళ లాంటివే. అందుకని మనం ఎప్పుడూ కూడా మనము, నేను చేస్తున్నాను అనే భావన ఎప్పుడూ కూడా
మనము ఉంచుకోకూడదు. దాన్ని మనము తీసేసి చెయ్యాలి. దానము చెయ్యాలి. ఇంకా ఎందులో ఉండాలి అంటే ధర్మంలో ఉండాలి. ఎప్పుడూ కూడా మనము భగవద్గీతలో కృష్ణుడు ఒక శ్లోకం చెప్తాడు. స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని. అంటే ఎప్పుడూ కూడా మనము మన స్వధర్మాన్ని ఆచరించాలంట. ఎప్పుడూ మనము పరధర్మాన్ని ఆచరించకూడదు. పరధర్మము అంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళేం చెప్తారో, వాళ్ళని బట్టి మనం చేద్దాంలే. వాళ్ళేం చేస్తే మనం అది చేద్దాంలే. కాదు. నీ స్వధర్మం ఏం చెప్తుంది? నీ మనస్సు ఏం చెప్తుంది? నీ అంతరాత్మ ఏం చెప్తుంది? నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? అది చెయ్యాలి. మన మనస్సాక్షినే మనము నమ్మాలి. మనస్సాక్షి ఎప్పుడూ కూడా ధర్మాన్నే చెప్తుంది. మనం ఎప్పుడైతే ధర్మాన్ని పట్టుకుంటామో మాస్టర్స్, ధర్మం మనల్ని పట్టుకుంటుంది. ఎప్పుడూ కూడా చూడండి ధర్మ కార్యాలు మనం చేయాలి అని ముందుకెళ్తామో, నేచర్ మనకి ఎప్పటికప్పుడు అవకాశాలు ఇస్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉంటుంది. ఒక్కసారి మిస్ అయిపోతామేమో ఒక్కసారి. కానీ మిస్ అయిపోయామని ఎప్పుడూ కూడా మనము ఫీల్ అవ్వకూడదు. మనకి మనము తక్కువ చేసుకోకూడదు. నీ సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు, నువ్వు చెయ్యాలి అనుకున్నది ఈ విశ్వానికి ఉపయోగపడేదయినప్పుడు, ఎప్పుడూ కూడా నీకు నేచరు సహాయపడుతూనే ఉంటుంది. నీకు ఏదో ఒక రూపంలో నీ దగ్గరకొచ్చి అది నీ ద్వారా చేయించుకుంటుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా ధర్మంలో ఉండాలి. మనము ఎప్పుడూ ధర్మంలో అంటే ఎవరైనా నలుగురు మనవాళ్ళే ఎప్పుడైనా 4 మాటలనుకుంటున్నారా? అందులో ఏది ధర్మమో అదే చెప్పాలి. మనకి ఇష్టం కదా వాళ్ళు. అయ్యో! మనం ఇలా మాట్లాడితే వాళ్ళేమన్నా అనుకుంటారేమో! కాదు. ఏమన్నా అనుకోని ధర్మం ఇదే. ఇదే కరెక్ట్. ఇది ధర్మం అయినప్పుడు నువ్వు ఇదే పాటించాలి. అంతేగాని వాళ్ళు నా వాళ్ళు, నేను వాళ్ళకి అండగా నిలబడకపోతే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో కాదు మాస్టర్స్. ఎవరు ఏమైనా అనుకోనివ్వండి. మనం ధర్మంలో ఉన్నామా? ధర్మంగా మాట్లాడుతున్నామా? మనం చేసే పనులు ధర్మంగా ఉన్నాయా? అది మాత్రమే మనకి చివరి వరకు మనతో వచ్చేది. ఇంక ఏమీ రావు. మనం చేసే దాన ధర్మాలు అవి మాత్రమే మనతో ఎప్పుడు మన వెంట వస్తాయి. ఇంకా చూడండి మనము ఎప్పుడూ కూడా ఆహ్ పేదలు ఉంటారు. అంటే లేని వాళ్ళుంటారు. లేని వాళ్ళకి సహాయం చేశామనుకోండి, లేని వాళ్ళకి సహాయం చేయాలి. ఆ సహాయం చేస్తున్నప్పుడు మనము నేను చేస్తున్నాను అనే భావనని ముందు తీసేయాలి. సరే చాలా మందికి ఈ భావన ఉంటది. నేను కాబట్టి చేయగలిగాను. నేను కాబట్టి చేస్తున్నాను. నేను కాబట్టి చేస్తాను. ఇంకెవ్వరు చేయలేరు అనే భావన చాలా మందిలో ఉంటది చూడండి. నేను అనేది. ఆ నేను అనే అహంకారము మనల్ని అధఃపాతాళానికి తొక్కేస్తది మాస్టర్స్. మనము ఏ స్థాయికి పడిపోతామో మనకి తెలీదు. నేను అనే దానిలో ఉంటే. అది ఆధ్యాత్మికతలో ఉన్నా కూడా అది మనకి తెలియకుండానే మనకి కూడా తెలియదసలు. మనం ఊహించను కూడా లేము. అలా మనమే పడేసుకుంటాము. అట్లా పడేసుకోకుండా మనం ఉండాలి అంటే ఎలా ఉండాలి? నిరంతరం ఎరుకతో ఉండాలి. నిరంతరం ఎరుక ఎలా వస్తుంది? మరి ఊరికే వచ్చేస్తుందా? ఎరుకతో ఉండాలి అంటే నిరంతరం ఎరుక అంత ఈజీగా రాదు. మనం నిరంతరం ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకుంటే మనకి జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే మనకి ఎరుక పెరుగుతుంది. ఎరుక పెరిగితే మనకేమవుతుంది? మనము ఈ ఈ ప్రాపంచిక వాటిలో చిక్కుకోకుండా, మనము ఈ అంతర్గుణాలకి లోనవ్వకుండా మనల్ని మనము చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాము. అందుకే ఎప్పుడూ కూడా నిరంతరం మనము భగవత్ చింతనలో ఉండాలి. మన మనస్సుని ఎందులో పెట్టాలి అంటే భగవత్ చింతనలో పెట్టాలి. అయితే ఇప్పుడు తర్వాత శ్లోకం ఏంటో చూద్దాం. ఇటునటు పరుగెత్తు ఇంద్రియమ్ముల నెల్లాదుపులో నుంచుము మనసా అదుపు తప్పిన గుర్రాలు బండిని పడవైచు జాగరూకతనుందు మనసా దేహమే రథమని బుద్ధియే సారదని బాగుగా తెలుసుకో మనసా బుద్ధి కుశలత చేత ఇంద్రియంబులనచి గమ్యము చేరుకో మనసా అయితే ఏం చేయాలి మరి ఇటు అటు పరిగెడితే ఇంద్రియముల్ని మనము అదుపులో ఉంచుకోవాలి అని చెప్తున్నారు.
మరి ఇంద్రియాలు అటు ఇటు పరిగెడతాయా? అసలు ఇంద్రియాలు ఎక్కడ ఉంటాయి? మనం వాటిని అవి పరిగెడతాయా? వాటిని మనం ఎలా పట్టుకోవాలి? ఇంద్రియములు అంటే మనకి బాహ్యేంద్రియాలు కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. మనకి అంతరేంద్రియాలు కూడా ఉంటాయి. మరి ఆ అంతరేంద్రియాలు ఏంటి అంటే శబ్దము, రూపము, రసము, గంధము, కాంతి. మనము చూడండి ఎప్పుడూ కూడా మన మనస్సు ఎలా వెళ్తుంది? ఇప్పుడు చూడండి సపోజ్ మనం ఎక్కడికైనా అలా బయటకు వెళ్ళామనుకోండి. అలా ఏదైనా మంచి ఆకర్షణీయంగా కనిపించింది, ఎంతో అందంగా కనిపించింది అంటే ఫస్ట్ మన కళ్ళెళ్ళి అక్కడే ఉంటాయి. అక్కడే ఉంటాయి. ఫస్ట్ కళ్ళ ద్వారా మనము ఈ ప్రపంచాన్ని చూస్తాం కదా! కళ్ళ ద్వారా చూసే ప్రపంచంలో మనము ఫస్ట్ ఇరుక్కుపోతాం. తర్వాత ఆహ్, చెవులు ఎంతో శ్రావ్యంగా ఉంటాయి చూడండి కొంతమంది మాటలు, కొంతమంది చేష్టలు ఎంతో శ్రావ్యంగా ఉంటాయి. అంటే వాళ్ళ మాటలు వింటూ ఉంటే మనకి తెలియకుండానే మనం వాళ్ళకి వశమైపోయేలాగా ఉంటాయన్నమాట కొంతమంది మాటలు. అట్లా మనము దేని ద్వారా పడిపోతాము అంటే కళ్ళ ద్వారా చూస్తూ కొన్నింటికి ఆకర్షితమై పడిపోతాము. శబ్దం ద్వారా కొన్నింటికి, అలాగే ముక్కు పరిమళాలకి సుగంధాలకి, పరిమళాలకి లోబడిపోయి మనము మన ఇంద్రియాలకి లోనవుతాము. మనం ఎవరికో వశమవ్వము. మన ఇంద్రియాలకే మనం వశమవుతామనమాట. ఈ ఇంద్రియాలు బాహ్యంగా ఉండే వీటిని బాగా పట్టుకుంటాయి. చర్మము, నాలుక చూడండి రుచిని రుచిని బాగా ఆస్వాదిస్తుంది. అదే విధంగా మాటలు కూడా బాగా వదులుతుంది. అందుకని మనం ఎప్పుడూ కూడా ఈ బాహ్యేంద్రియాల్ని ముందు మనము అదుపు చేయాలి. ఎలా అదుపు చేస్తాము? అంటే మనము ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో గమనించండి మాస్టర్స్, మనము మన కళ్ళు మూసేస్తాము. అంటే ఫస్ట్ మన ఇంద్రియాలు, మన కళ్ళని మనము మూసేస్తాము. తరువాత మనము ఏదో ఒకటి మనకి బాగా అనిపించే దాని మీద మనము కాన్సంట్రేట్ చేస్తాం. చూడండి, మనము మ్యూజిక్ పెట్టుకుంటాము. మ్యూజిక్ మన 'పత్రిజీ' చూడండి ఎంత బాగా వాయిస్తారో మురళి. ఆ మురళి ద్వారా మనము ఆ మ్యూజిక్‌కి ఆహ్, హ్మ్, మన అంటే ఫిజికల్‌గా ఉండి ఈ డిస్ట్రాక్షన్స్‌ని మనం తగ్గించుకోవడానికి మన ఫోకస్‌ని మనము మ్యూజిక్ మీద పెడతాము. ఇంకొకటేం చేస్తాము, మన చేతుల్ని మనము కట్టేస్తాము. మన కాళ్ళని మనం కట్టేస్తాము. నోరుని మూసేస్తాము. అట్లా మనము మన ఇంద్రియాలని అన్నిటిని మూసి మనం ఎప్పుడైతే అంతర్ముఖం అవుతామో అప్పుడే ధ్యానంలో ధ్యానంలో మనము ఒక మంచి స్థాయికి ఎప్పుడు చేరుకోగలుగుతామంటే ధ్యాన స్థితిలో మనము ఆ శ్వాస మీద ధ్యాసని పెట్టినప్పుడు మనము అంతరంగా మన లోపలికి వెళ్ళి అలా మనల్ని మనం తెలుసుకోవడం మొదలు పెడతాము. అందుకే ఎప్పుడు గూడా మనము ఇటు అటు పరిగెత్తే ఇంద్రియాలు ఎంత ఫాస్ట్‌గా పరిగెడతాయో తెలుసా? ఏదైనా ఒక మంచి చీర చూసాననుకోండి షాపింగ్‌కెళ్ళి, అది కావాలి ఇంకా వెంటనే ఆ ఇంద్రియాన్ని ఆ మనస్సు పట్టుకుంటుంది. మనస్సు ఎప్పుడైతే పట్టుకుందో అది కావాలి. అబ్బా! ఆ జ్యువెలరీ ఎంత బావుందో, ఆ చీరలు ఎంత బావున్నాయో, లేకపోతే ఆ కార్ ఎంత బావుందో, ఆ ఇల్లు ఎంత బావుందో. ఇట్లా దేని మీద మన ఇంట్రెస్ట్ ఉంటదో, ఆ ఇంట్రెస్ట్‌ని పట్టుకొని కావాలి అని మన మనస్సు దాని వెనకాల పడుతుంది. ఇలా మనకి తెలియకుండానే మనుషుల వెనకాల పడిపోతాం. మోహంలో పడతాం. మన పిల్లల మీదే ఎంతో ప్రేమ పెంచేసుకుంటాం. ఎంతో వ్యామోహంలో ఉంటాం. మనకి తెలియదు. నిజంగా ఒక్కొక్కసారి వాళ్ళు లేకపోతే మనం లేమనే స్థితిలోకి కూడా వెళ్ళిపోతాం. గమనించుకోండి. ఈ ఇంద్రియాలు మనల్ని అటు ఇటు పరిగెత్తి ఎలాగైతే గుర్రాలు అదుపు తప్పితే బండి పడిపోతుందో అలా పడేస్తాయి మన ఇంద్రియాలు మనల్ని. కాబట్టి మన ఇంద్రియాలని చాలా అదుపులో ఉంచుకోవాలి అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనము ఆహ్, అదుపు తప్పిన గుర్రాలు ఎలాగైతే బండిని పడేస్తాయో, ఈ ఇంద్రియాలకి మనం వశమైపోతే మనం కూడా అలాగే పడిపోతాము. అందుకని మనము ఎలా ఉండాలి? ఏం చేయాలి అని చెప్తున్నారు చూడండి. దేహమే రథమని బుద్ధియే సారథని బాగుగా తెలుసుకో మనసా. బుద్ధి కుశలత చేత ఇంద్రియంబుల నణచి గమ్యాన్ని చేరుకో మనసా.
అయితే అంట, ఈ దేహాన్ని ఒక రథంగా చేసుకున్నావనుకో, నీ బుద్ధి ఉంది కదా! బుద్ధి అంటే మైండ్. ఈ బుద్ధి ఉంది కదా! ఈ బుద్ధిని సారథిగా వాడుకో. ఈ ఇంద్రియాలకి ఎప్పుడైతే మన బుద్ధిని మనం సారథిని చేస్తామో, అప్పుడు బుద్ధి కుశలతని తెలుసుకుంటుంది. ఇంద్రియాలని అణచగలుగుతుంది. ఎప్పుడైతే ఇంద్రియాలని మనం అణుచుకుంటామో, అప్పుడు మనము గమ్యాన్ని చేరుకోగలము. మరి ఇంద్రియాల్ని అణచడము అంటే ఏంటి? అసలు ఏమి తినకుండా ఉండడమా? చెప్పండి. ఏమి మాట్లాడకుండా, ఏమి తినకుండా, ఏమి చూడకుండా ఉండడమా? కాదు. చూడాలి. ఎలాగైతే మనకి కొబ్బరికాయలో కొబ్బరి తనని తాను విడిపోతుంది చూడండి. అంత గట్టిగా పట్టుకున్న పచ్చి కొబ్బరికాయలో మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు పెంకుని ఎంత గట్టిగా పట్టుకుంటదో ఆహ్, కాయ అది నెమ్మదిగా కొన్నాళ్ళకి అది మొత్తం దాన్ని వదిలేస్తుంది. వదిలేసి లోపల ఉన్న నీరంతా కూడా ఆవిరైపోయి మొత్తము కాయ ఒకటే లోపల మనకి ఇలా అంటే సౌండొస్తది చూడండి. అది కురుడిలాగా అయిపోతుందనమాట. అట్లా మనము ఎప్పుడైతే బుద్ధిని వాడతామో, బుద్ధిని వాడాలి. ఎంతవరకు కావాలి అంతవరకే. ఇప్పుడు చూడండి మనకి నచ్చిన వాటిని తింటూ ఉంటాము. ఎంతవరకు తినాలి అంటే మన బుద్ధి చెప్తుంది. ఇంక చాలు నీకు. ఇంకెక్కువ తినకు. ఇంకెక్కువ తిన్నావు అంటే మళ్ళీ నీకు ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్తుంది. కానీ మనస్సేమంటుంది? అబ్బబ్బా! ఇది మళ్ళీ దొరకదేమో! ఇది కాకపోతే మళ్ళీ ఇంకెప్పుడు తింటామో? తినేసేయి అంటుంది. అట్లా తింటామా డైజెషన్ ప్రాబ్లమ్ ఒస్తది. అలాగా ప్రతి దానికి ఇంటర్‌లింక్ ఉంది. మనము మన మన బుద్ధిని ఆశ్రయించాలి అని ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. మన మేడం హైమ మేడం మనకెప్పుడు కూడా ఈ బుద్ధుడి అష్టాంగ మార్గాన్ని వంశీ సార్ ఇచ్చిన ఈ అష్టాంగ మార్గం సూత్రాలు ఆ వీడియో ఒక్కసారి చూడండి. ఈ అష్టాంగ మార్గాన్ని పట్టుకుంటే మనము మన బుద్ధిని చక్కగా ఉపయోగించుకోగలుగుతాం. అందరూ వారి బుద్ధిని వాడతారు. కానీ మనకి సమస్యలు వచ్చినప్పుడు, మనం సమస్యల్లో పడిపోయినప్పుడు, కర్మ గట్టిగా, బలంగా ఉన్నప్పుడు మన బుద్ధి పనిచేయదు. కానీ అప్పుడు కూడా మన బుద్ధి పనిచేయాలి అంటే మనము అష్టాంగ మార్గాన్ని ప్రతిరోజు మనము మననం చేసుకుంటూ బుద్ధుడు ఇచ్చిన అష్టాంగ మార్గంలో ఉన్న వాటిని ప్రతిరోజు మననం చేసుకుంటూ ముందుకు వెళ్ళామా, మన బుద్ధిని మనం చక్కగా వాడగలుగుతాము. ఎప్పుడైతే మనం మన బుద్ధిని వాడతామో, మన ఇంద్రియాలు మన కంట్రోల్‌లో ఉంటాయి. మన కంట్రోల్‌లో ఉంటే మనం అప్పుడు గమ్యాన్ని చేరుకోగలుగుతాము అని చక్కగా చెప్తున్నారు మాస్టర్స్. అయితే ఈ వారం శ్లోకాల్ని నేర్చుకుంటూ మనము ముందుకెళ్ళిపోదాం. బాల్యంబు యవ్వనము బాగున్న కాలముని తత్వము తెలుసుకో మనసా వార్ధక్యమే తెంచ ఇంద్రియాదులు సడల ధ్యానము జరుగదు మనసా స్వస్వరూపాత్మను లెస్సగా ఎరుగటి నరజన్మ లక్ష్యము మనసా తన్ను తానెరుగక ఏమి పొందిన కూడా శాంతి కలుగదు ఓయి మనసా. అయితే బాల్యము, యవ్వనము, బాగున్న కాలము ఈ 3 చూడండి. బాల్యము అంటే బాగా చిన్నప్పుడు, యవ్వనము అంటే మనకి టీనేజ్ ఉన్నప్పుడు, బాగున్న కాలము మనం పెద్దయ్యాక ఎంతో సంతోషంగా ఉన్న రోజుల్లో మాత్రం తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అంటున్నారు. తత్వాన్ని తెలుసుకో. అప్పుడు మనం ఫ్రీగా ఉంటామా చెప్పండి? మనం బాల్యంలో ఉన్నప్పుడు, యవ్వనంతో ఉన్నప్పుడు మన మన టైం బాగున్నప్పుడు మనము ఫ్రీగా ఉంటామా? అప్పుడు కూడా మనమేం ఫ్రీగా ఉండము. ఎప్పుడుండే బరువు అప్పుడే ఉంటది జీవితంలో. కానీ నువ్వు ఎప్పటికప్పుడు అప్పుడే తత్వాన్ని తెలుసుకోవడానికి నువ్వు ట్రై చెయ్యి. అప్పుడే తత్వాన్ని తెలుసుకోలేదనుకో, ఇంకా వార్ధక్యం వచ్చింది అంటే ఇంద్రియాలన్నీ కూడా నీ కంట్రోల్‌లో ఉండవు. ఇంద్రియాలు ఎప్పుడైతే నీ కంట్రోల్‌లో ఉండవో, అప్పుడు నీకు మనస్సు అస్సలు నీ దగ్గర ఉండదు. ఎప్పుడైతే ఇంద్రియాలు కంట్రోల్‌లో లేవో, మైండ్ కంట్రోల్‌లో ఉండదో, నువ్వింక ధ్యానం ఏం చేసుకుంటావప్పుడు? అప్పుడు ధ్యానం అవుతుందా? నేను అన్నీ నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీరిపోయాక అప్పుడు చక్కగా ధ్యానంలోకొస్తాను. అప్పుడు ధ్యానం చేసుకుంటాను అంటే అప్పుడవుతుందా? చిన్నప్పటి నుంచి అలవాటు లేనిది అప్పుడెలా వస్తుంది మనకి?
కొత్త కొత్తవన్నీ అప్పుడెలా చేయగలుగుతాము? ఒక్కసారి మనము అజామిళుడి వృత్తాంతం ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నామనుకోండి. అజామిళుడు అలాగానే చేస్తాడు. తను చనిపోయేటప్పటికి తను ఏం చేస్తాడంటే నారాయణ అని తనకి ఒక కొడుకుంటాడు. నారాయణుడు. నారాయణ, నారాయణ, నారాయణ అంటూ ఉంటాడనమాట ఎప్పుడు. అంటే తనకి తెలియదు. తెలియకుండానే తన కొడుకుకి నారాయణ అని పెట్టుకుంటాడు పేరు. ఎప్పుడైతే నారాయణ, నారాయణ అంటూ ఉంటాడో ఎంతో ఇష్టం మీద తన కొడుకుతోటి, తను చనిపోయే నాటికి నారాయణ అన్న ఆ ఒక్క పదాన్ని తీసుకొని తను నారాయణ, నారాయణ అనుకుంటూ తన ప్రాణాన్ని వదిలేస్తాడో, అప్పుడు తను స్వర్గానికి వెళ్తాడు. అప్పుడు యమదూతలు కూడా వస్తారు. అంటే అజామిళుడు నిజంగా తన జీవితాంతం తనేమి ధర్మకార్యాలు చేయలేదు. అంత మంచి అంత మంచి మనిషిగా కూడా తను ఉండలేదు. తన తల్లిదండ్రులను కూడా తను చూడలేదు. మరి ఎలా తీసుకెళ్తారు? ఇతనిని స్వర్గానికి అని అడిగినప్పుడు, అప్పుడు విష్ణుదూతలు చెప్తారనమాట. ఎవరైతే చనిపోయే నాటికి వారు ఎలా చనిపోతున్నారు? ఆహ్, వాళ్ళు ఒక దైవనామ స్మరణతోనూ, దైవాన్ని స్మరించుకుంటూను ఆహ్, వారి వారి యొక్క అంటే చనిపోయే టైంకి మనము మన ఇంటెన్షన్ దేని మీద ఉన్నది అనేది మెయిన్ ఎవరికైనా సరే. అది దేని మీద ఉంటుంది? ధనం మీదుందా? లేకపోతే ఆభరణాల మీదుందా? చీరల మీదుందా? పిల్లల మీదుందా? లేకపోతే భగవంతుడి మీదుందా? దాన్ని బట్టి మన మరు జన్మ అనేది నిర్ణయించబడుతుందంట మాస్టర్స్. చూడండి ఇదంతా ఒక చైన్. ఒక చైన్. మనము ఒక స్టాప్‌లో చూడండి ట్రైన్ వెళ్తున్నప్పుడు మన స్టాప్ వచ్చినప్పుడు మనం దిగిపోవాలి. అలాగా మన ఈ ప్రాణం ఎప్పుడు వెళ్ళిపోతదో మనకు తెలీదు. మన స్టేషన్ ఎప్పుడొస్తదో మనకు తెలీదు. దిగిపోవాలి. దిగిపోయిన తర్వాత ఇంకో స్టేషన్ ఎక్కాలి అంటే, ఈ స్టేషన్‌లో మనము ఏ స్టేట్‌లో దిగామన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగా మనము ఏ స్థితిలో చనిపోయాము, ఏ ఇంటెన్షన్‌తో చనిపోయాము అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఎప్పుడైతే అజామిళుడు తన అదృష్టం కొద్దీ నారాయణ అని తన కొడుక్కి పేరు పెట్టుకున్నాడు. అలా నారాయణ, నారాయణ అనుకుంటూ నిరంతరం నారాయణ స్మరణతోటి ఒక్క స్మరణే చేశాడు. నిజంగా భగవంతుడిని కూడా కొలవలేదు. కానీ విష్ణుదూతలు వచ్చి తీసుకెళ్లారు కదా! అలాగా మనం కూడా చనిపోయే నాటికి మనము అసలు ఎందుకు పుట్టాము? ఏ చనిపోయిన తర్వాత ఏమవుతాము? అసలు మనం ఎవరము? మన లైఫ్ పర్పస్ ఏంటి? మనం ఎందుకొచ్చాము? అనేది తెలుసుకోకుండా చనిపోయామనుకోండి, ఇలాగే ఈ జన్మ పరంపర నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ జన్మెత్తాలి, మళ్ళీ కర్మల్ని తెచ్చుకోవాలి, మళ్ళీ అనుభవించాలి. ఇవన్నీ లేకుండా మనకి చూడండి మన వంశీ సార్ ఎంత చక్కగా కళల ద్వారా జ్ఞానాన్ని అందించారో. ఎప్పుడైతే మనం ధ్యానాన్ని చేసుకుంటామో, మనము జ్ఞానాన్ని తెచ్చుకుంటాము. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తెచ్చుకుంటామో, ఎరుకతో ఉంటామో, కళ్ళ ద్వారా జ్ఞానాన్ని తీసుకొని, మన కర్మల్ని మనం దగ్ధం చేసుకుంటూ, మనము ఆహ్, ఆ పరమాత్మ స్వరూపులమే. మనము కూడా ఆ భగవంతుడి బిడ్డలమే. మనము పరమాత్మ స్వరూపులమే అనే సత్యాన్ని మనము తెలుసుకోగలుగుతాము. అయితే దీనికి సంబంధించి మనము ఒక చిన్న కథ చెప్పుకుందాం మాస్టర్స్. అంతకుముందు మనము ఒక కథ చెప్పుకున్నాము. గత వారంలో. అదే కథని మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్తాను. ఆహ్, ఒక ఊ ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు చాలా ఎలా అంటే ఆయన చాలా సంతోషంగా నేను కాబట్టి ఇంత బాగా రాజ్యాన్ని నడిపిస్తున్నాను. నా అంత నా అంత బాగా, నా అంత సుభిక్షంగా రాజ్యాన్ని ఎవ్వరు నడిపించలేరు అనే ఒకింత గర్వం, అహంకారం ఆ రాజులో ఉండేవంట. కానీ ప్రజల్ని మాత్రం చక్కగా చూసుకునేవాడంట. ప్రజలందరిని చక్కగా చూసుకునేవాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నాను అనేవాడు. అందరిని మంచిగా చూసేవాడు. అయితే ఏమైంది? ఎప్పటికి అలాగే పరిపాలించగలుగుతాడా? పరిపాలించలేడు కదా! రాజుకి కూడా ఏదో ఒక అనారోగ్యం వస్తదనమాట. అనారోగ్యం వచ్చి ఆ రాజుకి ఎంత వైద్యం చేసినా కూడా ఆ రాజుని ఎవ్వరూ రక్షించలేకపోతారు. అలా రాజు బలహీనమైపోయి చనిపోతాడు ఒకరోజు. చనిపోయిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్న మంత్రులు అందరూ ఏం చేస్తారంటే రాజుగారు మనల్ని ఇంత బాగా చూసుకున్నారు కదా! రాజుగారికి మనము ఎలాగైనా సరే ఎంతో బాగా మన రాజుగారికి దహన సంస్కారాలు చెయ్యాలి.
ఇంత మంచి రాజు మన నుంచి ఇంకా వెళ్ళిపోతున్నాడు అని ఎంతో ఆర్భాటంగా, ఎంతో భోగభాగ్యంగా చెయ్యాలి అని చెప్పేసి అందరిని మేళతాళాల వాళ్ళని, నృత్యం చేసే వాళ్ళని మొత్తం అందరిని పిలుచుకొస్తారనమాట. ఒక్కొక్కరు లైన్‌లో వెళ్తూ ఆ రాజ్యంలో ఉన్న మంత్రులు వెనక ఉండి, ఆ తర్వాత రాజుని తీసుకువెళ్తూ ఉంటారనమాట. అలా రాజుని తీసుకెళ్తున్నప్పుడు దహన సంస్కారానికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు ముందు వరుసలో నృత్యం చేసే వాళ్ళల్లో ఒకతను ఆ రోజే కొత్త చెప్పులు వేసుకొస్తాడనమాట. కొత్త చెప్పులు వేసుకొస్తే అయ్యయ్యో! ఇప్పుడు వర్షం పడేలాగా ఉంది. ఈ కొత్త చెప్పులు గనక నావి పోతాయి. ఈ వర్షంలో నేను తీసుకువెళ్తే ఇవి పోతాయి అని ఏం చేస్తాడు, ఆ చెప్పుల్ని ఒకరి ఇంటి దగ్గర ఏవండీ నేను మీ ఇంటి దగ్గర ఈ చెప్పులు పెట్టుకుంటాను. తర్వాత వచ్చి నేను తీసుకెళ్తాను అని చెప్పేసి అడిగి అక్కడ పెట్టుకొని వెళ్తాడనమాట. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో వాయిద్యాలతో అన్నీ వాయిస్తూ వెళ్తూ ఉంటారు. ఒక్కసారిగా పెద్ద వర్షం వచ్చేస్తదనమాట. వర్షం ఎంత చేసినా తగ్గదు. వర్షం తగ్గకపోయేసరికి ఆహ్, ఏమీ అర్థం కాదు. మంత్రులు వాళ్ళందరూ అంటారు, "సరే మనం రాజుని కాసేపు ఈ ఇంటి దగ్గర ఉంచి వర్షం తగ్గగానే మళ్ళీ తీసుకెళ్ళిపోదాము" అని చెప్పేసి ఆ ఇంట్లో వాళ్ళని అడుగుతారనమాట. అడిగి "మేము రాజుని కాసేపు మీ ఇంటి దగ్గర ఉంచుతాము. వర్షం తగ్గగానే మేము ఈ చూరు కింద పెడతాము కాసేపు. వర్షం తగ్గగానే మేము తీసుకెళ్ళిపోతాము" అని చెప్తే ఆ ఇంటి వాళ్ళు ఒప్పుకోరనమాట. చూడండి. బతికున్నంత కాలం ఎంతో ఆ రాజ్య ప్రజల కోసమే ఎంతో కష్టపడ్డ ఆ రాజుకి, ఒకరి చూరి ఇంటి కింద వాళ్ళు స్థలాన్నివ్వటానికి, కాసేపు పెట్టుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ వేరొకతను కొత్త చెప్పుల్ని తీసుకొచ్చి, ఆ చెప్పులను కాసేపు పెట్టుకుంటాను అంటే పెట్టుకోనిచ్చారు. చెప్పులకున్న విలువ మనిషి చనిపోయిన తర్వాత మనిషి దేహానికి లేదు. చూసారా? అలాగే మనము కూడా ఈ భౌతిక ప్రపంచంలో అంతా నా వాళ్ళు, నేను, నా వాళ్ళు అనుకుంటూ ఈ ప్రాపంచిక విషయాల్లో పడిపోయి ఎంతో పరిగెడుతున్నాం మాస్టర్స్. ఎంతో పరిగెడుతున్నాం. ఎంత పరిగెడుతున్నామో అనేది మనకే తెలియకుండా పరిగెడుతున్నాం. అలసిపోతున్నాం. ఎంతో స్ట్రెస్‌కి గురవుతున్నాం. ఎంత స్ట్రెస్‌కి గురవుతున్నాము అంటే, మన ఆరోగ్యం చెడిపోయేంతగా మనం స్ట్రెస్‌కి గురవుతున్నాం. అంత స్ట్రెస్ తీసుకుంటూ పరిగెడుతున్నాం. ఒక్కసారి ఈ ఆత్మ ఈ జీవి నుంచి పక్కకెళ్ళిపోయిందా, విలువ లేదు మాస్టర్స్ మనకి. మనకసలు గుర్తింపే లేదు. మన ఈ ఈ ఈ భౌతిక శరీరాన్ని ఎవరు కూడా కాసేపు కూడా ఉంచుకోరు. ఈ సత్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి, తెలుసుకోవాలి. దేనికోసం పరిగెడుతున్నాం? దేనికోసం పరిగెడుతున్నాం? అంతగా పరిగెత్తి అలసిపోతున్నాం కదా మనము. అందుకే చెప్తున్నారు చూడండి. మనము ఏం తెలుసుకోవాలి? తత్వం తెలుసుకోవాలి. పరిగెత్తు. కానీ దానికి ఒక లిమిట్ ఉంది. ఎంత పరిగెట్టినా ఎంతో సంపాదించు. దానికి ఒక లిమిట్ ఉంది. తెలుసుకో నువ్వు అలిసిపోతున్నావు, పరిగెడుతున్నావు. ఇంత అవసరమా నీకు? మనల్ని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మాస్టర్స్. ఈ రోజుల్లో మనము జాబ్ చేస్తున్నాము, ప్రెషర్స్ తీసుకుంటున్నాము, ఎంతో ప్రెషర్స్ తీసుకుంటున్నాము. ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తున్నాము? మన వాళ్ళ కోసం అంటూ పరిగెడుతున్న మనవాళ్ళు నిజంగా నిజంగా మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు? మనం ఎంత క్వాలిటీ టైమ్ వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాము? లేకపోతే మన క్వాలిటీ టైము ఎంత వాళ్ళకిస్తున్నాము? మన అవసరం ఉన్న చోట మన తల్లిదండ్రులతో మనం ప్రేమగా కాసేపు కూర్చొని మాట్లాడగలుగుతున్నామా? వాళ్ళ అవసరాలు చూడగలుగుతున్నామా? మనల్ని మనం చెక్ చేసుకుందాం మాస్టర్స్. అంటే ఈ కంట్రోల్ అనేది బయట నుంచయితే రాదు. ఇది మనల్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి. మనకి మనమే ఆ కంట్రోల్‌ని విధించుకోవాలి. ఎంత ఉన్నా బ్రతకచ్చు. ఎంత లేకపోయినా బ్రతకచ్చు. కానీ ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోయి మాత్రం మనల్ని మనం కోల్పోకూడదు. అది ఈ కథలో ఉన్న జ్ఞానం మనం తెలుసుకోవాల్సింది. అందుకే ఏం చేయాలి? మన పిల్లలకి గాని, మనం గాని కంపల్సరీ ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే, చిన్నప్పటి నుంచే భగవంతుడు అనేవాడు ఉన్నాడు. భగవంతుడు మనల్ని నడిపిస్తున్నాడు. లే ఆహ్, ఒక్కటేసారి నువ్వే భగవంతుడివి, నువ్వే దేవుడివి అంటే ఎవ్వరికీ అర్థం కాదు. కానీ
మనల్ని ఒక శక్తి నడిపిస్తుంది. ఆ శక్తి కంట్రోల్‌లోనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి మనము దానికి లోబడి మనము జీవించాలి అనే దాన్ని మనము మేళవించుకుంటూ, మన జీవితంలో దాన్ని మింగిల్ చేసుకుంటూ అందరికీ అలవాటు చేయాలి. లేకపోతే ఎంత పరిగెడతామో ఆఖరికి అలసిపోతాం మాస్టర్స్. కానీ మనము మనకి మనశ్శాంతి ఉండదు. తృప్తి ఉండదు. మన జీవితం మనకి తృప్తినివ్వదు. చాలు, చాలు, ఇంక పరిగెత్తొద్దు అని మనల్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి. ఎవ్వరిని చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మన జీవితాలు ఉండకూడదు. ఎవరికి ఉండేది వాళ్ళకుంటుంది. నాకు ఈరోజు ఇది ఉందా? ఇదే ఉంది. ఇంతే ఉంది. నేను ఇంతలోనే సంతోషంగా ఉన్నాను. ఇందులోనే నా సంతోషం ఉంది. ఇదే ఉంది అంటే నేను ఇంతే తెచ్చుకున్నాను అనే దాన్ని ఆహ్, మన ప్రెజెంట్‌ని మనము యాక్సెప్ట్ చేయాలి. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. అలా ఉంటేనే మనము ముందుకి వెళ్ళగలుగుతాము. అయితే ఇంకేమంటున్నారు? స్వస్వరూపాత్మను లెస్సగా ఎరుగుటే నరజన్మ లక్ష్యము మనసా తన్ను తానెరుగక ఏమి పొందిన కూడా శాంతి కలుగదు ఓయి మనసా. చూడండి. ఇందాకేమన్నారు? తత్వాన్ని తెలుసుకోమన్నారు. ఆ తత్వాన్ని ఎప్పుడు తెలుసుకోమన్నారు అంటే, బాల్యంలో. అంటే చూడండి, ఇప్పుడు మన గవర్నమెంట్ రూలొచ్చింది కదా! ఏం రూలొచ్చింది? ప్రతి ఒక్క స్కూల్లో కూడా భగవద్గీత కూడా ఒక సబ్జెక్ట్ అవ్వాలి. మన వేదాల్ని కూడా మనం ఒక సబ్జెక్ట్ లాగా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో అని రూలొచ్చింది కదా! అది ఎంత మంచి చేంజ్ చూడండొకసారి. అలా ఎప్పుడైతే మనము చిన్నప్పటి నుంచి భగవద్గీతని మనం ఇంక్లూడ్ చేసుకుంటామో, కష్టాలొచ్చేస్తాయా? మనమేమీ కుంగిపోము. మనము ఎంతో ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో మనకి సుఖాలొస్తాయా? నాకే వచ్చింది అనే అహం రాదు. నాకే ఉంది అనే ఇది రాదు. అందరికీ ఇవ్వాలి. అందరిలో మనముండాలి. అందరూ బాగుండాలి అనే దానిలో ఉంటాము. అందుకే మనము మన భగవద్గీతని మాన్యుయల్‌గా ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి. ఇది ఎప్పుడైతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మనం ఇంక్లూడ్ చేసుకుంటామో, మన పిల్లల లైఫ్స్ అన్నీ మంచిగా సెట్ అయిపోతాయి మాస్టర్స్. మనం మన పిల్లలు ఎలా ఉంటారో, ఆహ్, వాళ్ళు ఎలాగా వాళ్ళు ఎలాగుంటారో అనే భయం మనకుండదు. ఏమంటున్నారు? స్వస్వరూపాత్మ అంటే స్వస్వరూప ఆత్మ. మనము మన ఆత్మ స్వరూపాన్ని చూడాలి. మన ఆత్మస్వరూపం ఏమిటి అనేది మనము తెలుసుకోవాలి. అసలు మరి ఆత్మస్వరూపానికి ఒక రూపం అనేది ఉందా? నిజంగా చూడండి, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్తారు అంటే ఈ ఆత్మ ఈ ఆత్మని అగ్ని దహించలేదు. వాయువు ఆర్పలేదు. ఇంకేం చెప్తారు? మనకి ఆకాశము హద్దే కాదు. జలము కూడా తడపలేదు. మరి ఏంటి పదార్థం అంటే ఇది చైతన్య పదార్థం. చైతన్యం. మనమందరము కూడా చైతన్య స్వరూపులము. ఈ చైతన్య స్వరూపులము మనము అని ఎప్పుడూ తెలుసుకోవాలి. చైతన్య స్వరూపమైన నీకు ఈ భౌతిక లోకంలో ఏమి కావాలి చెప్పండి? ఏమీ అవసరం లేదు. మనమే మనల్ని బైండ్ చేసేసుకుంటున్నాం ఒకదానికి. అలా ఎప్పుడూ కూడా మనము బైండ్ అయిపోకూడదు. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. దాదాపు ఒక 80 సంవత్సరాల క్రితం అంటే బాగా మన పూర్వీకుల రోజుల్లో అనుకోండి. మన తాత ముత్తాతల రోజుల్లో అనుకుందాం. అప్పుడంట గుజరాత్‌లో ఒకతను బాగా చదువుకునేవాడంట. అతను బాగా చదువుకుని ఎప్పుడైతే అతను బాగా చదువుకున్నాడో అతనికి అక్కడ ఉన్న లోకల్‌గా ఉన్న సొసైటీ వాళ్ళు అందరూ అతన్ని గుర్తించి, "నువ్వు చాలా బాగా చదువుతున్నావు" అని అతనికి స్కాలర్‌షిప్ ఇచ్చారంట. అతనేం చేశాడు, స్కాలర్‌షిప్ తోటి ఐసీఎస్ చదువుకోడానికి అప్పట్లో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత ఉండేది కాదు కదా మనకి. అతనేం చేశాడు, అంటే ఫారెన్ లాంగ్వేజ్ ఎప్పుడైతే మన బ్రిటిషర్స్ వచ్చి మనకి వాళ్ళ కల్చర్‌ని మనకి అడాప్ట్ చేశారో, మనము అదే చదువు, అదే గ్రేటెస్ట్ చదువు అనుకుంటూ ఏం చేశాము, అలా ఫారెన్ కంట్రీస్ ఎళ్లి చదువుకునేవాళ్ళు కదా! మన వాళ్ళు, మన తాతలు వాళ్ళు. అలా ఇతను ఏం చేస్తాడంటే ఇతని పేరు త్రివేది అన్నమాట.
వెళ్తాడు. లండన్ వెళ్ళి ఐసీఎస్ చదువుకోవడానికి వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత ఇంకా ఇండియా వచ్చేద్దాము అని అనుకున్నప్పుడు అతనికి ఇండియనే ఒకతను అక్కడున్న అతను ఇక్కడ మ్యాక్స్ మిల్లర్ అనే ఒకతనున్నాడు. అతను చాలా గొప్ప తత్వవేత్త. ఇంకా చాలా ఆధ్యాత్మికవేత్త కూడా. ఆయన్ని కలుసుకోకుండా, చూడకుండా వెళ్ళిపోతావా? ఆయన్ని ఒక్కసారి కలుసుకో. ఆయన్ని ఒకసారి కలుసుకొని చూసి వెళ్ళు అని ఇంక ఇండియా రిటర్న్ అయిపోతున్నావు కదా నువ్వు అని చెప్తాడనమాట ఆయన ఫ్రెండ్. చెప్పంగానే నిజంగా ఈ మ్యాక్స్ మిల్లర్ ఎవరో చూడాలి అని అతను ఆ మ్యాక్స్ మిల్లర్ ఇంటికి వెళ్తాడనమాట. ఇక్కడ మ్యాక్స్ మిల్లర్ ఏం చేస్తాడంటే, మ్యాక్స్ మిల్లర్ ఎంత గొప్ప అతను అంటే ఆయన మన భారతీయ 4 వేదాల్ని కూడా ఆయన ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేస్తాడనమాట. ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు అతను ఎంత గొప్పవాడంటే మన స్వామి వివేకానంద కూడా ఆయన్ని అక్కడ ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్లి ఆయన్ని కలిసి వచ్చారంట స్వామి వివేకానంద కూడా. అయితే ఇతనేం చేస్తాడు, వెళ్ళి అతను సెక్రటరీ ఎవరో ఉంటారు కదా! ఐ కేమ్ ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఒక చిన్న స్లిప్ మీద రాసి ఇతనికి పంపిస్తాడనమాట మ్యాక్స్ ముల్లర్‌కి. మ్యాక్స్ మిల్లర్ అప్పుడు ఆ టైంకి కరెక్ట్‌గా మ్యాక్స్ మిల్లర్ ఏం చేస్తూ ఉంటాడంటే, యజుర్వేదాన్ని ఆయన ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేస్తూ ఉంటాడు. యజుర్వేదాన్ని ట్రాన్స్‌లేట్ చేస్తున్నప్పుడు ఒక సాంస్క్రిట్ వర్డ్‌కి అతనికి అర్థం తెలీదు. అయ్యో! నాకు ఈ సాంస్క్రిట్ వర్డ్‌కి అర్థం తెలియట్లేదే! ఇప్పుడు నేనేం చేయను? ఇప్పుడు నేను ఇండియా వెళ్ళి, ఇండియాలో ఉన్న ఆ వేదాంతవేత్తల్ని నేను కలిసి నేనిప్పుడు దానికి మీనింగ్‌ని తెలుసుకోగలనా? నాకెవ్వరు మీనింగ్ చెప్తారు? అక్కడ ఉన్న వేదం తెలిసిన వాళ్ళు నాకెవరు దీనికి అర్థం చెప్తారు అని ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. ఇంతలోపు అతని సెక్రటరీ వచ్చి ఈ లెటర్ ఇస్తాడు. ఈ లెటర్ చూసి అతను ఆహా! త్రివేది అంట నేనింకా ఒక వేదాన్ని నేను ట్రాన్స్‌లేట్ చేసుకుంటూ అర్థం తెలీదనుకుంటున్నాను. ఇతని పేరు త్రివేది అంట. ఇండియా నుంచొచ్చాడంట. ఇతనికి అన్ని వేదాలు తెలిసి ఉండు కావచ్చు అనుకోని వెల్కమ్ చేస్తాడనమాట. వెల్కమ్ చేసి రండి అని కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటే "మీరు ఏం చేస్తున్నారు?" అని అడుగుతాడు. "నేను ఐసీఎస్ చదవడానికొచ్చాను" అని చెప్తాడతను. ఓహో! అవునా! మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే, మరి నన్ను కలవడానికి ఎందుకొచ్చారు? అంటే, మీరు మాకు చాలా ఆప్తులని విన్నాను. అందుకని మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అని అంటాడనమాట. అయితే సరే మరి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? అని అడుగుతాడు మ్యాక్స్‌వెల్. అయితే ఏం చేస్తాను నేను ఇండియాకి ఇక్కడ ఎగ్జామ్స్ అయిపోయినాయి గదా! ఇండియాకి వెళ్ళిన తర్వాత నాకొక మంచి జాబొస్తది. నాకు ఒక రూ. 1000 దాకా నాకు ఇన్‌కమొస్తదప్పుడు అని చెప్తాడు. మరి ఏం చేస్తారు అంటే, అంత మంచి ఇన్‌కమ్ ఉన్నప్పుడు ఇంకేం చేస్తాను, చక్కగా పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కంటాను. పిల్లలతో నా సంసారాన్ని అలా నడిపించుకుంటూ ముందుకు వెళ్తాను అని చెప్తాడనమాట. అవునా? మరి తర్వాత ఏం చేస్తారు అని అడుగుతాడు. తర్వాతేముంది పిల్లల్ని పెంచి పెద్ద చేసి బాధ్యతలు తీర్చుకుంటాను. నా సర్వీస్‌లోంచి నేను రిటైర్ అవుతాను అని చెప్తాడు. తర్వాతేం జేస్తారు అని అడుగుతాడు. తర్వాతేం చేస్తాను ఇంకా ఒక రోజుకి నేను చనిపోతాను. తర్వాతేం జేస్తారంటే నాకు తెలీదు బాబు మరణం తర్వాత ఏమవుతదో నాకు తెలీదు అని అతను త్రివేది చెప్తాడనమాట. అయితే అప్పుడు ఇతను మ్యాక్స్ మిల్లర్ అంటాడు మీరు ఎంతసేపు ఈ భౌతిక ప్రపంచంలో ఈ ఎంత సంపాదించారు? ఏ రంగంలో ఉన్నారు? ఎంత ఖ్యాతి గడించారు? పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నారు? ఏమి చేశారు? అనేది ఏ ఒక్కటి కూడా మీకు ఇవేవి కూడా మీ మరణం తర్వాత మీకు ఉపయోగపడేవి కావు. అసలు మీరు ఏంటి? ఎందుకు జన్మ తీసుకున్నారు? తర్వాత ఏం జరుగుతుంది? మరణం తర్వాత ఏం జరుగుతుంది? అనేది తెలుసుకోవడమే అసలు న నరజన్మ యొక్క శ్రేష్టమైన విధి, తెలుసుకోవాల్సిన విధి అని చెప్పేసి చెప్తాడనమాట. అసలెందుకు పుట్టాను? ఎందుకు బ్రతుకుతున్నాను? ఎందుకు చనిపోతాను? చనిపోయాక ఏం జరుగుతుంది? అనేది మనిషి తెలుసుకోవాలి. మీరంతా కూడా ఈ ఋగ్వేదాన్ని నేనిప్పుడు సంస్కృతంలో ఉన్నదాన్ని ఆంగ్లంలోకి నేను అనువాదిస్తున్నాను. ఈ అనువాదించే క్రమంలో మీ పేరు త్రివేది అని విని ఎంతో సంతోషపడ్డాను. మీకు ఆ వేదాల్లో ఉన్న ఆ జ్ఞానం ఉందేమో!
మీరు ఆ వేద జ్ఞానాన్నంతా పుచ్చుకున్నారేమో! ఎందుకంటే భరతఖండంలో పుట్టారు కదా మీరు. భారతదేశంలో పుట్టి ఎంతో జ్ఞానాన్ని మీరు వేదాన్ని కూడా పఠనం చేసి వేద జ్ఞానాన్ని కూడా తెలుసుకొనున్నారేమో అనే ఆశతో మిమ్మల్ని ఈ ప్రశ్నలడిగాను. కానీ మిమ్మల్ని ప్రశ్నించిన తర్వాత నాకేం అర్థమైంది అంటే, వీటి గురించి గాని అసలు ఏ ఏ జ్ఞానము మీకు లేదని, అసలు ఆహ్, ఎందుకు పుట్టాము? ఎందుకు చనిపోతున్నాము? అసలు మనమెవరము? అనేది మీకు ఏ కోశాన ఆ అనుభవం లేదని నాకు అర్థమైంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ అందరూ కూడా ఈ మానవులు అందరూ కూడా భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా మహర్షుల సంతతి. మహర్షుల సంతతి నుంచి పుట్టిన వాళ్ళు. అంత మంచి సంతతి నుంచి పుట్టిన మీరు ఎందుకు పుట్టారు? ఏ ఏ దేనికోసం పుట్టారు అని తెలుసుకోవడం మీ తక్షణ కర్తవ్యం. మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ జ్ఞానాన్ని మీరు అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖం అవ్వి మీరు మనస్సును తెలుసుకొని, మీరు చైతన్య స్వరూపులని తెలుసుకోగలగాలి. ఈ ఈ వేద ఈ వేద భూమిలో పుట్టిన మీరు ఇవన్నీ తెలుసుకోవాలి అని చెప్పేసి మ్యాక్స్ ముల్లర్ చెప్తాడనమాట అతనికి. ఎప్పుడైతే మ్యాక్స్ ముల్లర్ అతనికి అలా చెప్తాడో, త్రివేది అనే అతను అనుకుంటాడు. అయ్యో! ఈ ఈ బాహ్య ప్రపంచంలో ఉండే వీటి కోసం పరిగెడుతూనా నేను ఇన్నాళ్ళు ఈ జీవితాన్ని నేనెంత వేస్ట్ చేసుకున్నాను. అని తనని తను తన జీవితంలో దైవాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ అప్పటినుంచి తను ఎందుకు ఈ జీవితాన్ని తెచ్చుకున్నాడు? ఎలాగ నడవాలి తన జీవితంలో? తన నడవడిక ఏ విధంగా ఉండాలి? మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము? అనేదాన్ని తెలుసుకోవాలి అనేది ఆ క్రమంలో తన జీవితాన్ని మలుచుకుంటాడనమాట. చూసారా మాస్టర్స్? ఈ త్రివేదినే కాదు చతుర్వేదియే కాదు. ఎవ్వరమైనా మనం అందరము కూడా అలా పరిగెడుతున్న వాళ్ళమే. నిజంగా మనం భారతదేశంలో పుట్టినందుకు ఎంతో గర్వపడాలి. మన భారత భూమిలో పుట్టి కృష్ణుడిచ్చిన భగవద్గీత ఇచ్చిన ఈ భూమి మీద పుట్టిన మనం ఏం తెలుసుకుంటున్నాం? ఎంత తెలుసుకుంటున్నాం? ఎంత ఇముడ్చుకుంటున్నాం? అన్నది ఎంతో ముఖ్యం. అది మనము చిన్నప్పటి నుంచి కూడా మనం నేర్చుకుంటే తప్పితే మన జీవితం ఉన్న 100 సంవత్సరాలనుకుందాం సపోజ్. మన పూర్వీకులు 120 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళున్నారు. ఇప్పటికి 90 సంవత్సరాలు జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ మన లైఫ్ స్పాన్ చాలా పడిపోయింది. మరి మనం ఏం తెలుసుకుంటున్నాం? ఎంత తెలుసుకుంటున్నాం? తెలుసుకున్నది ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది ఎంత ముఖ్యం చూడండి. మనము దాన్ని తెలుసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంటేషనే మెయిన్ ఇంపార్టెంట్. మన జీవితంలోకి దాన్ని తీసుకురావాలి. దాన్ని ముందుకు వెళ్ళాలి. ఎరుకతో ఉండాలి. అంటే మనము కంపల్సరీ ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేయాలి. ఈ కళల ద్వారా జ్ఞానాన్ని కంపల్సరీ తెలుసుకోవాలి. వేరే వేరే సబ్జెక్ట్స్ ఏవైనా అనుకోండి. అవి అంత తొందరగా ఎక్కవు మనకి. కానీ కళలు అనేది చూడండి మనం రాత్రి నిద్రపోతామా కంపల్సరీ అందరికీ ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. రోజు రాకపోయినా 2 రోజులకో, 3 రోజులకో కల వస్తూనే ఉంటుంది. ఈ కళలలో ఎంతో జ్ఞానం ఉంది. మనవంశీ సార్ ఇచ్చిన ఈ కళల ద్వారా జ్ఞానాన్ని పట్టుకుందాం. మరి కళల ద్వారా జ్ఞానం పట్టుకుంటే సరిపోతుందా అంటే సరిపోదు మాస్టర్స్. మరి మనము రోజు మన ఎంత వయస్సు ఉందో అంత వయస్సు మనం ధ్యానం చేస్తేనే కలలో మాస్టర్స్ ఇచ్చే ఆ జ్ఞానం మనకి గుర్తుంటది. అప్పుడు మనము దానికి తగ్గట్టుగా మనము అక్కడ ఆ చైతన్యంలో ఉన్నప్పుడు కూడా మనం ఎరుకతో ఉండగలుగుతాం. చైతన్య స్వరూపాల్లో ఉన్నప్పుడు కూడా మనం ఎరుకతో ఉండగలగాలి. అదే మనము తెలుసుకోవాల్సింది. అందరము కూడా ధ్యానాన్ని, కళల్ని గట్టిగా పట్టుకుందాం మాస్టర్స్. మన జీవితాల్ని మనము ముందుకు తీసుకువెళ్దాం. అయితే తరువాతి శ్లోకాలేంటో చూద్దాం. తత్వమసి మొదలైన వాక్యాల అర్థము మననమ్ము చేయుము మనసా నిరతమ్ము చేసిన మననాది క్రియలచే అనుభూతి కలుగును మనసా ఇలలోన మరి ఒక వస్తువుండిన ఎడల భయముద్భవించును మనసా జగతి అందెల్లడల ఆత్మ ఒక్కటెయుండ భయమేల కలుగును మనసా ఏమంటున్నారు మాస్టర్స్? తత్వమసి మొదలైన వాక్యాల అర్థం తెలుసుకోండి అంటున్నారు. తత్వం అసి అంటే నేను అదే అయి ఉన్నాను. అంటే నేను అదే. నేను అదే అంటే ఏంటా అది? నేను చైతన్యాన్ని, నేను చైతన్య స్వరూపాన్ని,
నేను అప్పుడు ఉండి ఇప్పుడు లేని దాన్ని కాదు. అక్కడ ఉండి ఇక్కడ లేని దాన్ని కాదు. నేను చైతన్య స్వరూపాన్ని. నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. ఇలాంటి అనుభవమే నాకొక్కటి నా జీవితంలో వచ్చింది మాస్టర్స్. నేను ఇలా ధ్యానంలోకొచ్చిన కొత్తలో అప్పుడు ఆహ్, కోవిడ్ సెకండ్ వేవ్ అప్పుడు రోజు మెడిటేషన్ జరిగేది. అట్లా మెడిటేషన్ చేసుకుంటూ నాకు డే టైమ్‌లో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మెడిటేషన్ చేసుకునేదాన్ని. ఒక్కొక్క రోజు అసలు డే టైమ్‌లో మెడిటేషన్ చేసుకునే టైం గూడా దొరికేది కాదు. అలా ఒకరోజు రాత్రి చేసుకున్నా అనమాట. మెడిటేషన్ చేసుకొని పడుకున్నా. మెడిటేషన్ చేసుకొని పడుకుంటే కరెక్ట్‌గా మిడ్‌నైట్ అరౌండ్ 2:30 ఎప్పుడో అవుతుంది. 3:30 వరకు చేసుకున్నట్టున్నాను. పడుకున్నాను. పడుకుంటే నాకు తెలియకుండానే నా శరీరంలోంచి ఒక పెద్ద సౌండ్ అనమాట. అంటే ఒక టనల్‌లోంచి వెళ్తున్న సౌండ్ డగ్ 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 అని ఎంతో ఫాస్ట్‌గా ఒక రాకెట్ స్పీడ్‌లో ఆ సౌండ్ నాకు వినిపిస్తూ రాకెట్ స్పీడ్‌లో నేను నా బాడీలోంచి పైకెళ్ళిపోయాను. బాగా పైకెళ్ళిపోయిన తర్వాత అంటే అప్పుడు నాకు తెలుస్తుంది. ఎలా అంటే భూకంపం వచ్చినప్పుడు భూమి కంపిస్తది చూడండి. అన్‌ఈక్వల్‌గా అనిపిస్తూ ఉంటది గదా! కరెక్ట్‌గా నాకప్పుడు అదే అనిపిచ్చింది. ఒక భూకంపం వస్తున్నట్టు ఒకలాంటి భయం వేసింది ఫస్ట్. సరే ఏదైతే అదయింది. చూద్దాం దీన్ని అనుకుంటూ అలాగా ఆ ప్రాసెస్‌ని అలా గమనిస్తున్నానో నాకు తెలియకుండానే నేను నా బాడీలోంచి బయటికెళ్ళిపోయాను. బయటికెళ్ళిపోయి బాగా పైకెళ్ళిపోయాను. బాగా పైకెళ్ళిపోయి పైనుంచి కిందకి చూస్తున్నా. కిందకి చూస్తున్న నాకేమనిపిస్తుంది అంటే, అరే! నేను నేనేంటి ఇక్కడ ఇక్కడ ఉన్నాను, కింద కూడా ఉన్నాను. నేనేనా కింద కూడా ఉన్నాను, నేను పైన ఉన్నాను, నేను కింద ఉన్నాను అనే అనుభవం నాకనిపిచ్చింది. అనిపిచ్చిన తర్వాత కిందకి వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళలేకపోతున్నాను. వెళ్ళలేకపోతున్నప్పుడు అప్పుడేమైంది, అక్కడే ఒక కొండలాగా కనిపిచ్చిందనమాట. కొండలాగా కనిపిచ్చింది. మనుషులు ఆ కొండ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళ్తుంటే అప్పుడు నాకనిపిస్తుంది, అరే! వాళ్ళల్లో ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే. అంటే వాళ్ళు నేను వేరు కాదు. ఇద్దరం ఒకటే అనుకుంటున్నాను. అనుకున్న తర్వాత అప్పుడు నెమ్మది నెమ్మదిగా నేను నా జీవాత్మ నా శరీరంలోకి నెమ్మదిగా రావటం స్టార్ట్ అయింది. అది అప్పుడు నెమ్మదిగా కిందకి ల్యాండ్ అయ్యి, కిందకి ల్యాండ్ అవ్వడం నాకు తెలిసింది. అంటే అప్పుడు కూడా నా బాడీలోకి వచ్చినట్టు నాకు తెలియలేదు కానీ కిందకి ల్యాండ్ అయినట్టు అనిపించింది. అప్పుడు నెమ్మదిగా కిందకొచ్చాను. కిందకొచ్చిన తర్వాత అప్పుడనిపిచ్చింది నాకు. ఓహో! అంటే అంతటా ఉన్నది నేనే. ఆత్మ అంతటా ఉంటది. ఒక్క చోట ఉన్నది కాదు. మన అప్పుడు నేననుకుంటున్నాను, అరే! అవునా మరి? ఆత్మ అంతటా ఉందా? మరి అంతటా ఉన్న ఆత్మ నన్ను వ్యతిరేకిస్తున్న మనుషుల్లో ఉన్నది గూడా ఆత్మే కదా! మరి అలా ఉన్న ఆత్మని నేనెందుకు గుర్తించలేకపోతున్నాను? నా వాళ్ళు నాదే కదా! నేనే ఎందుకలా ప్రవర్తిస్తున్నానని నేను అనుకోలేకపోతున్నాను అని అనుకుంటున్నాను. అనుకుంటే అప్పుడు ఆహ్, మేడం చెప్పారు, "నువ్వు అట్లా అనుకో ఆహ్, అంతా ఉన్నది ఆత్మే కరెక్టే. మరి నిన్ను వ్యతిరేకించే వాళ్ళలో కూడా ఉన్నది నువ్వే అని తెలుసుకోవడానికి నీకు కొంచెం అభ్యాసం అవసరం. అది ఏంటి అంటే, నువ్వు శ్వాసను పీల్చుకుంటున్నప్పుడు నేను ఈ శరీరాన్ని కాదు అనుకో. నువ్వు శ్వాసని వదిలేస్తున్నప్పుడు నేను ఈ బుద్ధిని కాదు అనుకో. నువ్వు శ్వాసవి కాదు, నువ్వు బుద్ధివి కాదు. మరి నువ్వెవరు అంటే నువ్వు చైతన్య స్వరూపానివి" అని చెప్పారనమాట. ఇది ప్రాక్టీస్ చేస్తే చేయగా వస్తుంది. చూడండి మనము ఆత్మలము, మనము చైతన్యము అని తెలుసుకుంటే చాలు అనుకుంటున్నాం. మొత్తం భగవద్గీత మొత్తం అదే ఉంది అని అనుకుంటున్నాం కదా! మరి తెలుసుకుంటే సరిపోయిందా? తెలుసుకుంటే సరిపోదు. మనము మన నిత్య జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తేనే అప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. మన కర్మలు దగ్ధమవుతాయి. అప్పుడు మనము జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే దానికి అర్థం తెలుసుకోగలుగుతాము. అట్లాగా ఒక్క నిమిషం జస్ట్ మనము ఆహ్, ఏ విధంగా మనల్ని మనం తెలుసుకోవాలి, మనము చైతన్య స్వరూపము అని ఎలా తెలుసుకోవాలి అనేది అంటే తత్వమసి మనము అదే అయి ఉన్నాము అనేది మనము తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒకసారంట కృష్ణ పరమాత్మ దగ్గర ఎప్పుడూ ఆహ్, మనకి మురళి ఉంటది గదా!
ఎంతో చక్కగా ఆ మురళిని వాయిస్తూ ఎంతో మంది బాధల్ని ఆ మురళి ద్వారా ఆ మురళిని ఆహ్, ఆ యొక్క ఆ మురళి ధ్వనితోటి ఆయన ఎంతో మందిని సేద తీరుస్తాడు కదా! వారి వారి కష్టాల నుంచి వాళ్ళని కాసేపు ఆయన పక్కకి తప్పిచ్చేస్తాడు కదా! అంత బాగా మురళి వాయిస్తాడు కదా కృష్ణయ్య. ఎప్పుడు కూడా ఆ మురళిని అయితే చెవిలోనో, లేకపోతే బొడ్డు దగ్గరో దాచుకునేవాడంట. దాచుకుంటే ఒకసారి రుక్మిణీదేవి కనిపించిందంట. అరే! కృష్ణయ్య ఎప్పుడూ ఈ మురళిని పట్టుకునే ఉంటాడే, ఎప్పుడు వదిలిపెట్టడు ఈ మురళిని అనుకుంటూ ఎప్పుడైనా ఈ మురళి గనక నాకు దక్కితే, నా చేతికొస్తే అప్పుడు నేను ఈ మురళిని అడుగుతాను. అసలు ఏం చేసింది ఈ మురళి? అంతగా అంటే పరమాత్మకి అంత దగ్గరగా ఉండేంత భాగ్యాన్ని తను దక్కించుకుందంటే ఎంతో పుణ్యం చేసుండాలి కదా! ఎంత పుణ్యం చేసింది? ఒక్కసారి నాకు గనక అవకాశం వస్తే నేను ఖచ్చితంగా ఈ మురళి నుంచి నేను అది తెలుసుకోవాలి. ఏమేం వ్రతాలు చేసిందో, ఎంత పుణ్యాన్ని ఆర్జించిందో, ఎంత పుణ్యాన్ని ఆర్జిస్తే పరమాత్మకి దగ్గరగా ఉండగలుగుతుందో, నేను కూడా అలా ఉండాలి అనుకుందంట. అనుకుంటే కృష్ణ పరమాత్మ అన్నిటిని గమనిస్తాడు కదా! ఒకసారి ఆ మురళిని అలా పక్కన పెట్టేసి పడుకుంటాడంట. దొరికింది కదా మురళి. వెంటనే రుక్మిణి మాత ఆ మురళిని తీసుకెళ్ళిపోయి ఆహ్, ఆహ్, పక్కన పక్కన పెట్టి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి, దానికి మాట్లాడే శక్తినిచ్చి అడుగుతదంట. "అరే! నువ్వు ఎప్పుడు కృష్ణ పరమాత్మ దగ్గర ఉంటావు కదా! నువ్వు ఏం వ్రతం చేశావో, ఏం పుణ్యాన్ని ఆర్జించావో, ఏ మహర్షి ద్వారా ఏ జ్ఞానాన్ని సంపాదించుకావో నాకు చెప్పవా? నేను కూడా నా వచ్చే జన్మలలో ఆయన దగ్గర ఉండడానికి ప్రయత్నిస్తాను" అని అడుగుతదంట. అడిగితే మురళి అంటదంట, "పుణ్యమా? పాపమా? అసలు నాకివి తెలీదమ్మా. నాకివేవీ తెలీదు. నాకు పుణ్యము తెలీదు, పాపము తెలీదు. అలా అని నేనేమి చేశానో కూడా నాకు తెలీదు" అని చెప్తదంట. కానీ రుక్మిణి మాత అకి ఈ ఈ సమాధానం ఎందుకు రుచించదు. అంటే నమ్మదు. అంటే మరి నువ్వు అంత పరమాత్మకంత దగ్గరగున్నావు కదా! మరి ఏం చేశావో నువ్వేదో చేసే ఉంటావులే. లేకపోతే నీకంత అదృష్టం ఎలా వస్తది? అని చెప్పేసి మళ్ళీ అడుగుతదంట. ఏం చేశావో చెప్పవా? చెప్పవా? ప్లీజ్ అని. సరే అమ్మా! అయితే నువ్వు నన్ను తీక్షణంగా గమనించు. నన్ను తీక్షణంగా గమనిస్తే నీకర్థమవుతది అని చెప్తదంట. అప్పుడు రుక్మిణీదేవి ఆ మురళిని బాగా తీక్షణంగా గమనిస్తదంట. లోపలికి చూస్తదంట. లోపలికి చూస్తే ఏముంది? ముడిలో ఏముంటది? ఏమీ లేదు. ఏమీ కనిపించలేదు. ఖాళీగా ఉంది. అయితే "ఏముంది నీలో?" "ఏమీ లేదు. ఖాళీగా ఉన్నావు నువ్వు" అంటదంట. ఖాళీగా ఉన్నాను కదా! దేన్ని అంటిపెట్టుకొని లేను కదా! నేను దేనికి దేనితోనూ మలినమైపోయి కానీ, దేనిని అంటిపెట్టుకుని గాని లేను. నాలో ఏమీ లేదు. అందుకే నేను కృష్ణయ్యకి దగ్గరగా ఉన్నాను అని చెప్తదంట. చూడండి మనము ప్రాపంచికమైన ఈ వీటిల్లో పడి ఏదో ఒకటి వాటిని మనము అంటించుకుంటూ ఉంటాము. అలా అంటించుకుంటూ వాటిని కడుక్కోకుండా దాన్నే ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటాము. నిజంగా మనల్ని మనం ఖాళీ చేసుకుంటే ఎప్పుడైతే మనము ట్రాన్స్‌పరెంట్ అయిపోతామో అప్పుడు మనకి ఉన్నదంతా భగవంతుడే కదా! ఉన్నదంతా చైతన్యమే కదా! అప్పుడు మనలో చైతన్యం కనిపిస్తుందంట. మనలో ఉన్న చైతన్యం ఎదుటి వారికి కనిపిస్తుందంట. మనం కూడా మురళిలా తయారవ్వాలి. మురళిలాగా దేన్ని అంటిపెట్టుకోకూడదు. అంటే మురళిలో ఏముంటది చూడండి ఖాళీగా ఉంటది. దేన్ని అంటించుకొని ఉండదు. మంచిగా మురళిని ఊదితే హాయిగా ఎన్నో స్వరాలొస్తాయి. కానీ అది దేనిని అంటిపెట్టుకొని ఉండదు. అలా మనము కూడా మనల్ని మనము చెక్ చేసుకుంటూ, మనలో ఉన్న దుర్గుణాల్ని తీసేసుకుంటూ, మనలో ఉన్న మంచి గుణాల్ని పెంచుకుంటూ, మనల్ని మనం ఎప్పుడైతే ట్రాన్స్‌పరెంట్‌గా చేసుకుంటామో, అప్పుడు మనము కూడా చైతన్యవంతులమే. మనము కూడా భగవంతుడి రూపంలోనే మనం కూడా భగవంతులమే అని తెలుసుకోగలుగుతామనమాట. అందుకే ఏమంటున్నారు, తత్వమసి మొదలైన వాక్యాల అర్థము మననమ్ము చేయుము మనసా. నిరతము చేసిన మననాది క్రియలచే అనుభూతి కలుగును మనసా.
ఎప్పుడైతే మనము మనశ్శుద్ధిని చేసుకుంటామో, అప్పుడు మనకి అనుభూతి అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే అనుభూతి తెలుస్తుందో, అప్పుడు మనము ఆ అనుభవంలో ఉన్నది భగవంతుడే అని మనము తెలుసుకోగలుగుతాము. మరి ఇంకేమంటున్నారు? ఇలలోన మరి ఒక వస్తువుండిన ఎడల భయముద్భవించును మనసా. జగతి ఎందెల్లడల ఆత్మ ఒక్కటేయుండ భయమేల కలుగును మనసా. నిజమే కదా! అంతా చైతన్యమే ఉంది అనుకుంటున్న మనకి, చైతన్యం కాకుండా ఇంకొకటి ఉంది అంటే, అమ్మో! ఆ ఇంకొకటి ఏంటో అని చాలా భయమేస్తది కదా! అసలు మనకి భయం ఎందుకు ఉద్భవిస్తది అంటే, మనము 2 చూస్తాం కాబట్టి. 2 చూస్తాం కాబట్టి మనకి భయమేస్తదంట. ఆ 2 ఏంటి అంటే, మనము అద్వైతాన్ని చూస్తాము. అద్వైతాన్ని చూస్తాము. అసలు అద్వైతం అంటే ఏంటి? విశిష్ట అద్వైతం అంటే ఏంటి? లేకపోతే ద్వైతం అంటే ఏంటి? మనము ఒకసారి తెలుసుకుందాం. ఒకసారంట ఒక మహర్షి దగ్గరికి ఒకతనొచ్చి "స్వామి, స్వామి అసలు ఇదంతా ఏంటి? ఆహ్, నాకు వివరించండి" అని అడుగుతాడంట. అడిగితే అప్పుడు ఆ మహర్షి చెప్తాడంట, ఇప్పుడు మనము 2 సర్కిల్స్ తీసుకుందాం. 2 సర్కిల్స్ తీసుకున్నామనుకోండి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. చిన్నదేమో జీవుడు. పెద్దదేమో భగవంతుడు. ఈ రెండిటికి కనెక్షన్ ఇది చిన్నది, ఇది పెద్దది అనుకోండి. ఈ రెండిటికి కనెక్షను భక్తి అనే దాంతో కనెక్షన్ ఉంటదంట. అప్పుడు దాన్ని ఏమంటారు అంటే, స్మాల్ సర్కిల్ ఈస్ కనెక్టెడ్ టు బిగ్ సర్కిల్ విత్ భక్తి అంటారనమాట. భక్తి అనే ఒక లైన్‌తో ఆ 2 కనెక్ట్ అయ్యి ఉంటాయి. అప్పుడు మనము ద్వైతాన్ని చూస్తాము. ప్రతీది కూడా 2 ఉన్నాయి, 2 ఉన్నాయి. పుణ్యము, పాపము, సుఖము, దుఃఖము ఇలా అన్నీ కూడా 2, 2 చూస్తూ ఉంటాము. ఇంకొకటేంటి విశిష్ట అద్వైతం అంట. ఎప్పుడైతే ఈ చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్ లోపలుంటదో, ఈ చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్ లోపలుంటే దాన్ని విశిష్టాద్వైతం అంటామంట. విశిష్టాద్వైతంలో ఏం జరుగుతదంట అంటే, పెద్ద సర్కిలు అంటే భగవంతుడు. భగవంతుడు ఈ జీవాత్మని నడిపిస్తూ ఉంటాడంట. అంటే ఈ చిన్న సర్కిల్ ఈ జీవుడు భగవంతుడనేవాడు ఉన్నాడు. భగవంతుడు మనల్ని నడిపిస్తున్నాడు. అహం బ్రహ్మాస్మి మనము కూడా భగవంతుళ్ళమే అనే స్థితికి చేరుకునే స్థితిలో ఉంటాడు జీవుడు. అప్పుడు విశిష్ట అద్వైత స్థితిలో ఉంటాడనమాట. ఇంకా ఇంకొకటేంటంటే, ఈ జీవుడు, దేవుడు అంటే ఈ చిన్న సర్కిల్, ఈ పెద్ద సర్కిల్ కలిసి 2 కూడా ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటాయంట. 2 కూడా ఎప్పుడైతే ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటాయో, అప్పుడు దాన్ని ఏమంటారంటే జీవుడు దేవుడుగా రూపాంతరం చెందాడు అని అంటారంట. జీవుడే దేవుడు అని తెలుసుకుంటాడనమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్తూ కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే ఒకసారి చాలా మందికి మామిడి పళ్ళంటే ఇష్టం ఉంటది గదా! చూడండి బంగినపల్లి మామిడి పళ్ళంటే అందరికిష్టం. అది సీజన్ రాంగానే బంగినపల్లి మామిడి పండు అనంగానే మనకేమనిపిస్తది? అబ్బా! అనే ఒక రూపం ఒకటి మనకి కనపడుతది కదా! అది ద్వైతం అన్నమాట. ఎప్పుడైతే దాని మార్కెట్ నుంచి రాంగానే తెచ్చుకొని మన ఎదురుగుండా పెట్టుకున్నామనుకోండి. దాన్ని చూస్తూ మనము అబ్బా! మామిడి పండు నా దగ్గరకొచ్చేసింది. నేను మామిడి పండుని ఆస్వాదిస్తున్నాను అని తెలుసుకుంటూ ఉంటాం కదా! అది విశిష్ట అద్వైతం అన్నమాట. ఎప్పుడైతే మామిడి పండును కోసుకొని మనం తినేస్తామో, ఆ మామిడి పండే మనమైపోతామో అది అది జీవుడే దేవుడు అనే స్థితిని చూపిస్తదనమాట. అలా మనము భగవంతుడిని ముందు భక్తి మార్గంలో చూస్తాము, తెలుసుకుంటాము. భగవంతుడి గుణగణాలు తెలుసుకుంటాము. తర్వాత భగవంతుడే మనల్ని నడిపిస్తున్నాడు అనే స్థితిలో ఉంటాము. ఆ తర్వాత భగవంతుడితో సమానంగా మనము కూడా భగవంతులమే అంటే మనల్ని మనము అన్నీ ఖాళీ చేసుకుంటూ సార్ చెప్తారు చూడండి మనలో ఉన్న అరిషడ్వర్గాల్ని తీసేసుకుంటూ, అంతర్గుణాల్ని తీసేసుకుంటాము. అప్పుడు మనము కూడా భగవంతుడమే అనే జ్ఞానాన్ని మనము పొందుతాము. కాబట్టి మనము ఈ ఇలలో ఆత్మ తప్ప ఇంకేమీ లేదు. ఆత్మ ఒక్కటే ఉంది. మనందరం ఆత్మస్వరూపులమే. మనందరం ఆత్మబంధువులమే. కాబట్టి ఈ క్లాస్‌ని ఎంతో శ్రద్ధగా విన్న ఈ ఆత్మ బంధువులందరికీ ఎన్నో వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకింత మంచి అవకాశాన్నిచ్చిన హైమా మేడంకి, ఇంకా మన గ్రూప్ సభ్యులకి
మీనా మేడంకి, రాధిక మేడంకి, స్వప్న మేడంకి ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వారానికి ఇక్కడితో ఆపేస్తున్నాను మాస్టర్స్. మళ్ళీ వారం మళ్ళీ తెలుసుకుందాం. ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.